సర్వజిత్ గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. బాగున్నావా? ఎదురుపడిన మనిషిని చూసి తడబడి క్షణం ఆలోచించి ఏకవచనంలో సంబోధించాలా బహువచనంలోనా అని లిప్తకాలం సందేహించి చివరికి ఏకవచనంలోనే అడిగాడు సాకేత్, అనుకోకుండా తారసపడిన ఆమెనుద్దేశించి. క్షణంసేపు ఆమె కూడా అలానే అయింది. తత్తరపాటు, ఉలికిపాటు, ఏదో చెప్పలేని కంగారు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. క్షణకాలం చిత్తరువులా నిలబడిపోయింది. ఒక్కసారిగా వడగాడ్పు వీచినట్లు ముఖం నిండా చెమట పట్టేసింది. జేబు రుమాలతోనూ పమిట చెంగుతోనూ ముఖం తుడుచుకుంది. ఆమెనే చూస్తున్నాడు సాకేత్, సమాధానం కోసం అన్నట్లు. అభావంగా ఉంది అతడి ముఖం. మరెవరికీ తెలియని, కనిపించని ఒక నిర్వేదపు తెర లిప్తకాలం అతడి ముఖంలో ద్యోతకమై అంతలోనే మాయమైనట్లు ఆమెకు అనిపించింది. అతడి ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో ఆమెకు వెంటనే స్ఫురించలేదు. అప్రయత్నంగానే అస్పష్టంగా తలూపింది. సాకేత్కి అర్థం కాలేదు. ఎక్కడుంటున్నావు? తన మొదటి ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూడకుండా మరో ప్రశ్న వేశాడు. అది సభ్యత కోసమే అన్నట్లు. అతడి ప్రశ్నకు నవ్వుకుంది. అయితే నవ్వును బయటికి రానియలేదు. విశాఖలో, చెప్పిందామె. సింహాచల స్వామిని దర్శించుకున్నాక గుడి బయటికి వచ్చి ఓసారి వెనక్కి తిరిగి నమస్కరిద్దామనుకుంటున్న సాకేత్కి ఆమె గుడిలోంచి వస్తూ ఎదురుపడింది. ఇద్దరూ మెట్లు దిగి కిందకొచ్చారు. అతడు ప్రసాదం కొనడానికి వెళుతూ ఆమె కేసి చూశాడు. నీకు కావాలా అన్నట్లు. తనని తెమ్మంటుందేమో అనుకున్నాడు. కానీ అతడితో ఆమె కూడా వచ్చింది, ప్రసాదం కొనుక్కునేందుకు. మీరు ఎక్కడుంటున్నారు? ప్రసాదం కొనుక్కుని బయటికి వచ్చాక అడిగిందామె. అతడు సమాధానం చెప్పేలోగానే మళ్ళీ ఆమె అంది, మీరు ఇక్కడే ఉంటున్నారా అని. ఆ ప్రశ్నకి సాకేత్ ఆమె కేసి చూశాడు. ఆమె దృష్టి నడిచే దారి మీదనే ఉన్నా అతడు చెప్పే సమాధానం కోసమే ఎదురు చూస్తున్నట్లు అనిపించింది అతనికి. లేదు, హైదరాబాదులోనే చెప్పాడు. తరువాత ఆమె ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ నడుచుకుంటూ వస్తుంటే అక్కడ హోటల్ కనిపించగానే సాకేత్ కాఫీ అని హోటల్లోకి దారి తీశాడు. మౌనంగా అతడిని అనుసరించిందామె. ఆ రోజు శనివారం కావడంతో ఓ మోస్తరు రద్దీగానే ఉంది ఆవరణ. హోటల్లో పిట్టగోడ వారగా ఉన్న చిన్న టేబుల్కి అటూ ఇటూ కుర్చీలున్న చోట కూర్చున్నారిద్దరూ. ఇద్దరి మధ్య మాటలు లేవు. ఆమె చేతిగోళ్లు చూసుకుంటోంది. ఆమె గమనించకుండా ఆమెనే చూస్తున్నాడు సాకేత్. ఆమె కాస్త ఒళ్ళు చేసిందో చిక్కిందో అతడికి అర్థం కావడం లేదు. ముఖంలో మాత్రం ఇదివరకటి మెరుపు లేదనుకున్నాడు. మెడలో బంగారు గొలుసు, ముత్యాల హారము ఉన్నాయి. కుడి చేతి ఉంగరం వేలికి అదే పుష్యరాగం రాయి పొదిగిన ఉంగరం ఉంది. ఆ చేతికే నల్ల బెల్టుతో గోల్డ్ కలర్ వాచి ఉంది. ఇంతలో వెయిటర్ వచ్చాడు. అల్లం, పచ్చిమిర్చి బాగా వేసి పెసరట్లు 2 చెప్పాడు సాకేత్. ఆ మాటకి చురుక్కున చూసిందామె తలెత్తి అతడి వైపు. అంత కారం కారంగా పెసరట్టు తిని ఆ వెంటనే వేడివేడిగా టీ తాగడం ఆమెకిష్టం. సాకేత్ అభావంగా ఉన్నాడు. క్షణంసేపు అతడిని అలానే చూసిందామె. అతడి ముఖంలోనూ ఇదివరకటి మెరుపు కనిపించలేదామెకు. మనిషి నలిగినట్లున్నాడు. ఇందాకటి నుంచి ఆమె సరిగా గమనించలేదు. ఇప్పుడు అతడిని అలా చూసేసరికి అప్రయత్నంగా ఆమె మనసు చివుక్కుమంది. కనుకొలకలు చెమ్మగిల్లినట్లు కూడా అనిపించింది. ముఖం తుడుచుకుంటున్నట్లుగా కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంది. అదేం గమనించలేదతడు. హోటల్ అంతా కలయ చూస్తున్నాడు. ఆమె కనిపించడమే అతడికో హఠాత్ పరిణామం. పైగా తను పిలవగానే ఏ బెట్టు చేయకుండా ఇలా కాఫీకి రావడం మరో ఆశ్చర్యకర పరిణామం. ఆర్డర్ చేసిన పెసరట్లు వచ్చాయి. కారంగా వేడిగా తింటుంటే సాకేత్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 2 సార్లు కళ్ళు తుడుచుకున్నాడు. అతడి అవస్థ చూసి ఆమెకు నవ్వొచ్చింది. కానీ నవ్వుని పైకి రానివ్వలేదు. అదయ్యాక బాగా వేడిగా ఉండాలని ఛాయ్ చెప్పాడు సాకేత్. ఛాయ్ తాగుతున్నప్పుడు నోరు మండి మళ్ళీ అతడికి కన్నీళ్ళొచ్చాయి. ఈసారి ఆమె నవ్వు దాచుకోలేకపోయింది. అతడికి కనిపించకుండా కర్చీఫ్ను అడ్డం పెట్టుకుంది. టీ తాగాక కౌంటర్ దగ్గరికొచ్చి ఆమె బిల్లు చెల్లించబోతుంటే వారించి అతడే చెల్లించాడు. హోటల్ నుంచి ఇద్దరూ బయటకొచ్చారు.
వచ్చాక బాయ్ చెప్పి వెళ్ళిపోవాలా అని ఇద్దరూ లోలోపల తీవ్ర తర్జన భర్జన పడుతున్నారు. వాళ్ళకి 50 గజాల దూరంలో బస్సులు ఆగి ఉన్నాయి. అటు కేసి చూశాడు సాకేత్. ఆమె మాత్రం అతడినే చూస్తోంది. ఇద్దరిలో ఏం చేయాలో తోచని సందిగ్ధం. ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. మీరు సిటీకి ఎప్పుడొచ్చారు? ఆ పరిస్థితిని భరించలేక, మౌనాన్ని తట్టుకోలేక అన్నట్లు అడిగిందామె. మొన్న నైట్ వచ్చాను. నిన్న మార్నింగ్ రిలేటివ్స్ ఇంట్లో పెళ్ళికి. నిన్నంతా ఆ హడావిడి సరిపోయింది చెప్పాడు ఆమె వైపు తిరిగి. ఇక్కడున్న బంధువులెవరు? ఓ ప్రశ్న. క్షణం సేపు ఆలోచన ఆమెను కదిలించాయి. బస్సు ఎక్కి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడమేనా అనుకున్నారిద్దరూ. హైదరాబాద్ వెళ్ళడానికి అతడి ట్రైన్ రాత్రి 9:30కి. అప్పుడు సమయం ఉదయం 10 గంటలు కావస్తోంది. ఇంకా సేపటిలో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం. ఆ ఆలోచన రాగానే ఇద్దరి మనసులు భారమయ్యాయి. కైలాసగిరి ఇక్కడికెంత దూరం? చటుక్కున అడిగాడు సాకేత్. చెప్పిందామె. వాళ్ళకెదురుగా ఉన్న బస్సు కైలాసగిరికి వెళ్ళేదే. బాయ్ అనాలో వెళుతున్నా అనాలో తెలియక ఆమె వైపు ఒకసారి చూసి బస్సు ఎక్కాడు సాకేత్. ఆమె తల వంచుకుంది. కొద్ది క్షణాలు నిర్వికారంగా నిల్చుండిపోయింది. బస్సులో కిటికీ పక్క సీట్లో కూర్చున్న సాకేత్ ఆమెనే చూస్తున్నాడు. డ్రైవర్ సీట్లో కూర్చున్నాక హారన్ కొట్టాడు, బస్సు బయలుదేరుతున్నట్లు సంకేతంగా. ఆమె చటుక్కున బస్సు ఎక్కింది. సాకేత్ ఆశ్చర్యపోయాడు. ఆ వెంటనే సంబరపడిపోయాడు. తన పక్కన కూర్చున్న అతడిని లేపి మరో చోటుకి వెళ్ళమందామా అనుకుంటుంటే ఆమె అటువైపు ఆడవాళ్ళ సీట్లో కూర్చుంది. అంతలోనే సర్దుకొని ఆమె ఉండేది ఈ రూట్లోనేమో అనుకున్నాడు సాకేత్. అలా అనుకున్నాక ఇందాకటి సంబరం కాస్త నీరు కారిపోయినట్లు అనిపించింది. మరో 5 నిమిషాలకు బస్సు బయలుదేరింది. ఇంతలో కండక్టర్ టికెట్లు ఇస్తూ వచ్చాడు. టికెట్లు ఆమె తీసుకుంది. తీసుకున్నాను అన్నట్లు టికెట్లు సాకేత్కి చూపించింది. హోటల్ బిల్లు తను ఇచ్చాడు. బస్సు టికెట్లు ఆమె తీసుకుంది. చెల్లుకు చెల్లు అన్నమాట అని నవ్వుకున్నాడు. ఆమె కేసి చూశాడు. ఎటో చూస్తోంది. పైగా బస్సు నిండిపోవడంతో సరిగా కనిపించడం లేదు. బస్సు అక్కడక్కడ ఆగుతోంది. ఎక్కే జనం దిగే జనంతో సందడిగా ఉంది. సాకేత్కి అదేమీ పట్టడం లేదు. ఆలోచనలు మళ్ళీ అంతలోనే బుర్ర ఖాళీగా అయిపోతోంది. మధ్య మధ్యలో ఆమెను చూస్తూనే ఉన్నాడు. అలా చూస్తున్నప్పుడు 4-5 సార్లు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఆమెలోనూ ఆలోచన ప్రవాహం రేగుతూనే ఉంది. సమాధానం దొరకని ప్రశ్నలు, కొన్నిటికి అస్పష్ట సమాధానాలతో ఆలోచనలు సాగుతున్నాయి. తల తిప్పినప్పుడు ఇద్దరి చూపులు కలుసుకుంటే ఏదో తెలియని తత్తరపాటుకి గురవుతోందామె. బస్సు ప్రయాణం ఎంతసేపు అయిందో కూడా సాకేత్కి తెలియలేదు. కండక్టర్ కైలాసగిరి స్టాప్ అని అరవడంతో లేచి బస్సు దిగాడు. తన వెనకే ఆమె కూడా బస్సు దిగడంతో ఆశ్చర్యంగా ముఖం పెట్టి అడిగాడు, ఇక్కడికి దగ్గరలోనే ఉంటున్నావా అని. ఆ ప్రశ్నకు పెదవులు విడనట్లు నవ్వి, కాదు, చాలా దూరంలో, సింహాచలానికి 3 కిలోమీటర్ల యువతల చెప్పిందామె. మరి ఇక్కడికి? నేను కైలాసగిరి చూసి చాలా రోజులైంది అన్నదామె. ఇద్దరూ నడుచుకుంటూ కొండమీదకొచ్చారు. పైకి వచ్చాక వెనక్కి తిరిగి చూశాడు సాకేత్. కెరటాల హొయలులో బంగాళాఖాతం కాస్త వంపు తిరిగి బీచ్తో కనిపిస్తోంది. అందమైన దృశ్యం. కాసేపు అలా చూస్తుండిపోయాడు. తర్వాత చాలా గంభీరంగా ఆకర్షణీయంగా ఉన్న పెద్ద శివపార్వతుల విగ్రహాలను చూసి కూడా అలా చూస్తుండిపోయాడు కాసేపు. అతడి కేసి తదేకంగా చూసిందామె. మార్పు లేదు. ఆ కళాత్మక హృదయం, సున్నితత్వం అలానే ఉన్నాయి అనుకుంది. ఆ క్షణం మనసులో సన్నటి ముళ్ళు గుచ్చుకున్నట్లు అనిపించింది ఆమెకు. ఓ పావుగంట ఆ కొండ చుట్టూ తిరిగారు. అక్కడి నుంచి విశాఖ నగరం అందంగా హుందాగా కనిపిస్తోంది. తర్వాత ఓ చెట్టు కింద సిమెంటు బెంచి మీద కూర్చున్నారిద్దరూ. ఆమెను చాలా విషయాలు అడగాలనుందతనికి. అతను ఏదైనా అడిగితే బాగుంటుందనుకుంటుందామె. నువ్వు ఎన్నాళ్ళయింది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి? అతడు క్షణం ఆగి అడిగాడు. అవలేదు, చేయించుకున్నాను. 8 నెలలయ్యింది. అతడినే చూస్తూ చెప్పిందామె. అంటే దాదాపుగా 10 నెలలుగా ఎడబాటు. మనసులో లెక్కగట్టుకున్నాడు సాకేత్. అతడికి చాలా మాట్లాడాలనుంది. ఎలా మొదలు పెట్టాలో, ఏ విషయం అడగాలో నిర్ధారించుకోలేక తర్జన భర్జన పడుతున్నాడు.
గుడిలో కనిపించినంత మాత్రాన తనతో హోటల్కి రావడం, తను కైలాసగిరి ఎంత దూరం అని అడిగితే తనతో ఎక్కడికి రావడం, తనంటే ఇష్టం లేకపోతే ఎందుకొస్తుంది? హలో అంటే హలో అని పలకరించి వెళ్ళిపోవచ్చుగా. తనతో ఏదైనా మాట్లాడాలనుకుంటోందా? అంత మాట్లాడాలనుకుంటే సెల్ ఫోన్లున్నాయి కదా. ఫోన్లో అయితే మనిషి ఎదురుగా లేకపోతే ఏమైనా ఎన్నైనా మాట్లాడవచ్చు. మొహమాటాలు వంటి బెరుకు ఉండదుగా. అతడి మెదడులో ఆలోచనల సుడులు తిరుగుతున్నాయి. అతడి అవస్థ ఆమె గ్రహించింది. ఏదో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పలేకపోతున్నాడనుకుంది. అతడి ఆలోచనలకు బ్రేక్ వేస్తున్నట్లు అడిగిందామె. అంతా బాగున్నారా అని. ఆ, బాగున్నారు. అమ్మకి ఈ మధ్య బీపీ కంట్రోల్ అవ్వడం లేదు నిర్వికారంగా చెప్పాడు. అతడి తల్లి అయిన దానికి కాని దానికి ఊరికే హడావిడి పడిపోతుందని ఆమెకు తెలుసు. దానికి తోడు నోటి దురుసు కూడా ఉంది. అవతలి వారు ఏమనుకుంటారోనని చూడకుండా గబుక్కున మాట అనేస్తుంది. ఆ మాటే అందామని నోటిదాకా వచ్చింది ఆమెకు. కానీ అనలేదు, మౌనంగా ఉండిపోయింది. ఆమె తత్వం నీకు తెలియంది కాదు. నోటి దురుసు మనిషి స్వగతంలా అన్నాడు సాకేత్. ఆ మాటకి చురుక్కున అతడి ముఖంలోకి చూసిందామె. ఆమె చూపులు తనను నిలదీస్తున్నట్లు, ప్రశ్నిస్తున్నట్లు అనిపించి ముఖం పక్కకి తిప్పుకున్నాడు. కాసేపు అటూ ఇటూ చూశాడు. ఆమె అతడినే గమనిస్తోంది. కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య మౌనం. నువ్వు అక్కడే ఉంటావనుకున్నాను గొనిగినట్లు అన్నాడు. హైదరాబాద్లో ఉండి ఏం చేయాలి? నా గురించి పట్టించుకునేవారు లేనప్పుడు. అక్కడున్న 2 నెలల్లో ఒక్కసారైనా నన్ను చూడ్డానికి మీరొచ్చారా? వస్తారని ఎదురు చూశాను. మీరు వచ్చి ఉంటే జీవితం మరోలా ఉండేదేమో అన్నదామె స్థిరంగా. సాకేత్ ఏమీ మాట్లాడలేదు. ఆమె అన్న మాటల్లో నిజం ఉంది. కానీ ఆనాడు తనని అహం ఆవహించింది. వెర్రి అహం. వైరుధ్యాలకి వైషమ్యాలకి తప్ప ఎందుకు పనికిరాని అహం. నేను ఆవేశపడ్డాను, కాదనను. కానీ రాముడు మంచి బాలుడు అనుకున్న మీరేం చేశారు? అడిగిందామె. ఆ ప్రశ్నకి అతడి దగ్గర సమాధానం లేదు. మౌనంగా ఉండిపోయాడు. సమస్యని భూతద్దంలోంచి చూస్తున్నానని అన్నారు మీరు. కానీ సమస్యని సమస్యగా ఏనాడైనా చూశారా? అనలైజ్ చేసుకున్నారా? ఆమె సౌమ్యంగానే అడిగినా అతనికి నిలదీస్తున్నట్లే అనిపించింది. బెంచీ మీద వెనక్కి వాలి కూర్చున్నాడు. కళ్ళు మూసుకోవాలనుకున్నాడు. మూసుకోలేకపోయాడు. ఆమె అడిగినట్లు అనలైజ్ చేసుకోలేకపోయాడా తను? నాణానికి రెండో వైపు చూడలేకపోయాడా? ఎందుకు జరిగిందలా? చికాకు పడటం ఒక్కోసారి వివేకాన్ని చంపేస్తుంది అన్నదానికి ఇదే ఉదాహరణ. బుర్రలో ప్రశ్నలే తప్ప ఆమె అడిగిన దానికి సమాధానం దొరకడం లేదు. మీ అమ్మ రాచి రంపాన పెట్టే అత్తగారు కాదు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. కానీ చిన్న విషయానికి పెద్ద రభస చేసి రాద్ధాంతం సృష్టిస్తుంది. సిటీ వాతావరణంలో ఎలా ఉండాలో ఎన్నిసార్లు చెప్పినా ఆమెకు అర్థం కాదు. ఆ ధోరణితో ఎన్ని సమస్యలు వస్తున్నాయో. 3 నెలల్లో 2 పని మనుషుల్ని మార్చాల్సి వచ్చిందంటే ఆమె ఎంతగా చికాకు పెడుతుందో మీకు అర్థం కాదు. ఇంట్లో అందరూ మౌనంగా కూర్చుంటే ఇల్లు ప్రశాంతంగా ఉన్నట్లు మీరు అనుకుంటారు. కానీ అది ప్రశాంతత కాదు, ఓ రకమైన నరకం. సరదాగా కబుర్లు చెప్పుకోవడంలోనే ప్రశాంతత ఉంది. ఆమె మాట్లాడటం ఆపింది. అతడు అలానే బెంచి వెనక్కి వాలి కూర్చున్నాడు. ఆమె చెబుతున్నది వింటూ ఎటో చూస్తూ తాను మాట్లాడుతున్నది వింటున్నాడా అన్నట్లు అతడి కేసి చూసిందామె. వింటున్నాడని అతడి ముఖంలో మారుతున్న హావభావాలే ఆమెకు తెలిపాయి. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పండి. ఇంట్లో ఎవరికి వారు బిగుసుకుపోయి కూర్చోవడమే కానీ సరదాగా అందరూ కలిసి కబుర్లు చెప్పుకున్న రోజులు ఎన్ని ఉన్నాయి? ఏం అడిగినా మీ అమ్మ వెటకారంగా మాట్లాడడమే గాని ఏనాడైనా చక్కగా సమాధానం చెప్పిందా? 25 ఏళ్ళు ఒక ఇంట్లో పెరిగిన మనిషి పెళ్ళయ్యాక వేరే ఇంటికి వచ్చి ఆ ఇంటి అలవాట్లు పద్ధతులు తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆవిడికి తెలియదా? ఆవిడ అలా కోడలిగా వచ్చినదే కదా. పైగా అప్పటి తరానికి ఇప్పటి తరానికి చాలా తేడా కూడా ఉంది కదా. ఆ చిన్న విషయాన్ని కూడా ఆవిడ అర్థం చేసుకోలేదా? పొద్దున్న 9ంటికి వెళ్ళిన దాన్ని రాత్రి 7ంటికి వచ్చి అప్పటికి పోనీలే పెద్దావిడ ఏదో చెప్పిందని నా అలసటని పక్కకు నెట్టి ఆవిడ చెప్పినట్లు వంట వార్పు చేస్తున్నా ఇంకా ఆవిడికి ఏదో వెలితి మడి తడి అంటూ ఆవిడ ఎంత టార్చర్ పెట్టినా మీకోసం అనుకుని భరించాను. నిజానికి ఆ మడి తడి మా ఇంట్లో లేవు.
రోజూ కాసేపు పూజ చేసుకోవడం తప్ప. రాను రాను ప్రతి చిన్న విషయాన్ని వేలెత్తి చూపించాలనుకునే ఆమె తత్వం నాకు భరించరానిదిగా అనిపించేది సాకేత్. నిజానికి ఇంట్లో జరిగే విషయాల్లో కొన్నే మీకు తెలుసు. తెలియనివి చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఏకరువు పెట్టనులే. ఆమె మాట్లాడటం ఆపి అతడి ముఖంలోకి చూసింది. సాకేత్ వింటున్నాడని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ నోరు విప్పింది. మీరు ఓపెన్గా చెప్పండి సాకేత్. ఈ బిజీ లైఫ్లో హ్యాపీగా బతకాలంటే అనివార్యంగా కొన్ని పద్ధతులు మార్చుకోవాలా అక్కర్లేదా? జీవితాన్ని పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలా వద్దా? ఈ విషయాలు మీకు తెలియవని కాదు. చాలా సందర్భాల్లో మీకు చెప్పాను కూడా. కానీ మీరు వినలేదు. అమ్మ మాటని కాదనలేని, ఆమె చెప్పిందే వేదం అని నమ్మే చాలామంది కొడుకుల్లో మీరు ఒకరు కావడం వల్లనో లేదా ఈగో డామినేట్ చేయడం వల్లనో చాలా విషయాలు మీరు పట్టించుకోలేదు. ఫలితం మీకు నేను, నాకు మీరు దూరమయ్యాం అని అతడి ముఖం కేసి చూసిందామె. అవునన్నట్లు అతడు తల పంకించాడు. కొద్దిసేపు అతడినే చూస్తూ ఉండిపోయిందామె మౌనంగా. అతడేమైనా మాట్లాడతాడేమోనని అనుకుంది. ఏం మాట్లాడాలో తెలియని డోలయామాన పరిస్థితిలో ఉన్నాడతడు. మీ నాన్నగారుంటే పరిస్థితులు మరోలా ఉండేవేమో. భర్తలేని ఒంటరితనం కొంతమంది మహిళల్లో ఒక రకమైన పర్వర్షన్ తెస్తుందని ఎవరో చెప్పగా విన్నాను. అలా అనుకునే మీ అమ్మకు సంబంధించి చాలా విషయాల్లో సరిపెట్టుకోవడానికి ప్రయత్నించాను. నా బ్యాడ్ లక్ అది సరిపోలేదు. దీర్ఘంగా నిట్టూర్చి సిమెంట్ బెంచి వెనక్కి వాలిపోయి కళ్ళు మూసుకుంది. అతడు తల తిప్పి ఆమె కేసి చూశాడు. ఏదో చెప్పాలనుకున్నాడు. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అతడికి తోచలేదు. కానీ అతడి గుండె లోతుల్లో అలజడి. ఆమె చెప్పిన విషయాలేమీ కాదనలేడు. తన తల్లి చాలా సందర్భాల్లో మూర్ఖంగానే ప్రవర్తించింది. కానీ తాను ఆవిడని ఏమీ అనలేకపోయాడు. అంటే ఆవిడ ఏ అఘాయిత్యమైనా చేసుకుంటుందేమోనన్న భయం, బంధువులేమంటారోనన్న బెరుకు. ఆ మాటే అన్నాడు ఆమెతో. నువ్వు చెప్పినవన్నీ నిజమే గాయత్రి, కాదనను. కానీ ఆవిడను అదుపు చేయడానికి నేనేమన్నా ప్రయత్నిస్తే పరిస్థితి మరింత చండాలంగా తయారవుతుందని. తనను మీరు ఏమీ అనలేరన్న ధీమా కూడా మీ అమ్మలో బాగా ఉంది సాకేత్ అని అతడి ముఖంలోకి చూసిందామె. అవునన్నట్లు తలూపాడు సాకేత్. మీ మేనత్తగారు ఓసారి చెప్పారు. మీ అమ్మ ఇలాగే మీ నాన్నగారిని కూడా వేధించుకు తినేదట కదా అడిగింది గాయత్రి. అతడు సమాధానం చెప్పలేదు. చెప్పలేకపోయాడు. కొందరు చాలా విచిత్రంగా ఉంటారు. వాళ్ళు సుఖపడరు, ఎదుటివారిని సుఖపడనివ్వరు. ఆమె అన్న మాటకి అతడు ఏ విధంగానూ ప్రతిస్పందించలేదు. మౌనంగా ఉండిపోయాడు, అర్ధాంగీకారం అన్నట్లు. నేను ఆ రోజుల్లో మడులు తడులు ఆచారాలు అంటూ కష్టపడ్డాను కాబట్టి వీళ్ళు కష్టపడాలి అనే ఒక రకమైన శాడిస్టిక్ నేచర్ అది. ఆ రకమైన మాయ గురించి కూడా నేను పట్టించుకోలేదు సాకేత్, సరిపెట్టుకున్నాను. కానీ గుండెకు బలమైన గాయం చేసే మాటలు అన్నప్పుడు మాత్రం నేను ఇంక భరించలేకపోయాను. మీ అమ్మ అంత దారుణంగా అసభ్యంగా మాట్లాడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ మాటకి చురుక్కున ఆమె కేసి చూశాడు సాకేత్. ఎస్ సాకేత్. ఏంటా మాటలు? తటపటాయిస్తూనే అడిగాడు. ఎందుకంటే తల్లి విషయం తనకి బాగా తెలుసు గనక. ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు. కణతలు నొక్కుకొని కళ్ళు మూసుకుంది. పెళ్ళై 1.5 ఏడాది అయింది. ఓ పిల్లా పీచు లేదు. అసలు వాడితో కాపురం చేస్తున్నావా? అందం తరిగిపోతుందని దూరం పెడుతున్నావా అన్నదో రోజు. ఏం చెప్పను నేను? అసలు ఏం చెప్పాలి నేను? నిర్వికారంగా అన్నదామె. మొగుడి పక్కలో పడుకుంటున్నావు, నల్లపూసల దండ వేసుకోవాలని తెలీదా అని అడిగిందో రోజు. నేను షాక్ అయ్యాను. ఈ రోజుల్లో జాబ్ చేసే వాళ్ళలో చాలామంది మెడలో ఎక్కువ నగా నట్రా వేసుకోవడం లేదు. సింపుల్గా సూత్రం గొలుసు తప్ప. ఒకదానికొకటి సంబంధం లేకుండా అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేదు. ఆమె రెట్టించింది. దాంతో ఆ రోజు మాట పెరిగింది. సందర్భం లేని ఎక్కడెక్కడి విషయాల్లో తవ్వి తీసింది. మన పెళ్లిలో తనకి మారు వడ్డించలేదని ఏవేవో చెప్పి నానా యాగి చేసింది. నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదు, వెళ్ళిపోతాను అంటూ మీ అమ్మ రాద్ధాంతం చేసి పెట్టి పట్టుకుని బయలుదేరుతుంటే ఇక ఆవేశం పట్టలేక నేనే వెళ్ళిపోతానన్నాను. సూట్ కేస్ తీసుకుని నేనే వెళ్ళిపోయాను. ప్రేక్షకుడిలా చూస్తుండిపోయారు మీరు. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఆ మర్నాడు మరో 2 రోజులకైనా మీరు వస్తారని చూశాను. మీరు రాలేదు. వారం పోయాక మీరు ఆఫీస్కి ఫోన్ చేశారు. నాకు మాట్లాడాలనిపించలేదు. రోజులు గడిచాయి. దూరం పెరిగింది. కళ్ళు తుడుచుకుంది గాయత్రి. సారీ గాయత్రి, అప్పుడు నేను చాలా తప్పు చేశాను. నువ్వు వెళ్లకుండా అడ్డుకోవలసింది. 2 రోజులు ఆగితే ఆవేశం తగ్గి
నువ్వే వస్తావనుకున్నానే గాని ఇంతగా దూరం పెరిగిపోతుందని ఊహించలేదు. 3వ రోజుకే అమ్మకి ఆవేశం తగ్గింది. 5-6 రోజులు పోయాక అంది, అది ఎక్కడుందో వెళ్ళి తీసుకురారా అని. అప్పుడే మీ ఆఫీస్కి ఫోన్ చేశాను. నువ్వు మాట్లాడలేదు. నీకు ఇంకా కోపం తగ్గలేదనుకున్నాను. కానీ ఇందాక నువ్వు అన్నావే, ఇగో అదే నన్ను మూర్ఖుడిని చేసింది. నువ్వు అన్నట్లు నేనెప్పుడూ ఏం జరుగుతుందో అనలైజ్ చేసుకోలేకపోయాను. ఇగో, ద బ్యాడ్ ఈగో, గుండెల్లోంచి తన్నుకొచ్చిన బాధతో అన్నాడు సాకేత్. ఆమె తలూపింది. నువ్వు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నావని నాకు తెలుసు. మీ ఫ్రెండ్ భాగ్యం గారు చెప్పారు. నిజానికి ఇక్కడ నాకు ఏ ఫంక్షను లేదు. నీకోసమే వచ్చాను నిన్న రాత్రి. ఈ ఉదయం సింహాచల స్వామి దర్శనం చేసుకుని మీ ఆఫీస్కి వద్దామనుకుంటున్నాను. అదృష్టం నువ్వే కనిపించావు. ఇన్నాళ్లకు అనిపించిందా నన్ను చూడాలని? అతడి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది గాయత్రి. అలా అనుకోవద్దు గాయత్రి. కొన్నాళ్ళ అమ్మ బింకంగానే ఉంది. తర్వాత ఆమెలో మార్పు వచ్చింది. మనిషి ఒక రకంగా కుంగిపోయింది. మీ కాపురంలో చిచ్చు పెట్టాన్రా. మీ ఇద్దరినీ విడదీశాను. ఎక్కడుందో దాన్ని తీసుకురారా, ఇక దాన్నే మనను అంటూ ఈ మధ్య ఒకటే పోరు పెడుతోంది, ఏడుస్తోంది. ఆమె నుంచి నేను ఆశిస్తున్నది కూడా అదే గాయత్రి. మనిషిలో పశ్చాత్తాపం రావాలి అని ఆమె కేసి చూశాడు సాకేత్. గాయత్రి తల పంకించింది. అప్రయత్నంగానే ఆమె పెదవుల మీద చిన్న దరహాస రేఖ మెదిలింది. వచ్చేయ్ గాయత్రి, ఇక నీకు ఏ కష్టం రానివ్వను, ప్రామిస్ అన్నాడు ఆమె చేతులు అందుకుని లాలనగా సాకేత్. ఆమె కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలాయి. ఆర్తిగా అతడిని అల్లుకుపోయింది. కథ సమాప్తం.